హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని నా దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమైతే ఇప్పుడు యాదాద్రి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. రోడ్ ఎంత బాగుంది చూడండి, ఫ్లైఓవర్ లాగా. ఇటు అటు కొండలు చాలా చాలా బాగున్నాయి. అందాలైతే మస్తుంది. నేను అప్పుడెప్పుడో పాతది ఉన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు మంచిగా కట్టారు కదా. ఇప్పుడైతే చాలా చాలా బాగుంది. లోపలంతా గోల్డెన్ టెంపుల్ లాగా అలా ఉంది. అదంతా ఇప్పుడు మీకు చూపిస్తా రండి. ఇదైతే ఎంట్రన్స్. మనకు కొండ మీదకి అయితే బస్సులు ఫ్రీయే ఉంటాయి. చాలా బస్సులు ఉంటాయి, కానీ ప్రతి బస్సు నిండుగా ఉన్నాయి. స్వర్ణగిరి టెంపుల్ అయిన నుండి అయితే భక్తులు అయితే ఇంకా ఎక్కువైపోయారు. యాదాద్రి స్వర్ణగిరి 2 అయ్యే వరకు చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. ఇప్పుడు అదైతే గేటు, లోపలికి వెళ్తున్నాం. మనం పైకి అయితే ఫోన్ తీసుకెళ్ళనివ్వరు. ఎవరైనా సీక్రెట్గా మరీ దాబెట్టి తీసుకెళ్తే ఏం చేయలేం, కానీ మామూలుగా అయితే అక్కడ సెక్యూరిటీ అయితే చెక్ చేసే పైకి పంపిస్తారు. తర్వాత మనం దర్శనం అయిపోయాక వెనక్కి తిరిగి వచ్చి ఫోన్లు తీసుకొని బయట అంతా అయితే షూట్ చేసుకోవచ్చు, కానీ లోపలికి ఓన్లీ గుడి లోపలికి అయితే మనల్ని ఫోన్ తీసుకొని వెళ్ళనీయరు. ఆ రేకుల షెడ్డు, తాటికమ్మల షెడ్డు అటు సైడ్కు ఉన్నాయి కదా, అదే వెనక పక్క. మనం మళ్ళీ ఫోన్ తీసుకొని రావాలంటే ఇప్పుడు వాళ్ళంతా దిగి కిందకు వస్తున్నారు కదా, ఇటు నుంచే మళ్ళీ మనం ఫోన్ తీసుకొని పోయి ఫోటోలు వీడియోలు అయితే తీసుకోవాలి. బళ్ళున్నోళ్ళు అయితే పై వరకు బండి కూడా తెచ్చారు, అంత పైకి నడుచుకొని ఏమి ఎక్కుతామని. ఇప్పుడు ఒకసారి నేను వచ్చినప్పుడు అయితే అక్కడ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ గోల్డెన్ టెంపుల్ కాడ కూడా ఫోటోలు వీడియోలు అయితే తీయనీకపోయేది. పోలీసు వాళ్ళు చాలా మంది ఉండి ఇక్కడ తీయొద్దని ఎల్లగొట్టేసేది, లేదంటే ఫోన్లు లాక్కుండేది. ఇప్పుడైతే మాత్రం వదిలేశారు. బయటంతా వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చని ఎవరైతే ఏం అబ్జెక్షన్ పెట్టట్లేదు. ఇక్కడ పైనుంచి చూస్తే లొకేషన్ అయితే మస్తు కనబడుతుంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఒక స్లో మోషన్లో ఒక సాంగ్ వేసుకుంటే మస్తు ఉంటుంది. అమ్మయ్య, గుడి అంతా తిరిగే వరకు అయితే అలసిపోయినాం. అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళిన కాడ లైను, ప్రసాదం కాడ లైను, ఎక్కడ చూడు లైను. అస్సలు ఖాళీనే లేదు టెంపుల్ అయితే. ఈ కూర్చున్నప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది. అక్కడ లైన్ చూడండి, ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, అదంతా దేవుడి కాడికి దర్శనంకి లైనే. కింద పడ్డామనుకో మరి చూడు, సరదాకే ఒక్కదాన్ని వెళ్ళిపోతాను. కింద పడిపోయావనుకో నేను సరదాకే నెత్తి చూసుకోమల్లా. నువ్వు నా మీద ఎందుకు వాళ్ళని అడుగు చెప్తారు. అబ్బా, ఏం జనం. ఇసుక పోస్తే రాలట్లేదు, అంత జనం అయితే ఉన్నారు. మాకైతే ఒక 2 hours పట్టింది ఆ లైన్ అంతా అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు. హాలిడే రోజు వెళ్తే మాత్రం ఇంకా 3 గంటలు 4 గంటలే. ఏదో మామూలు రోజు వెళ్తే మనకి కొంచెం తక్కువ టైంలో దర్శనం అవుతుంది. కానీ లాస్ట్కి ప్రసాదం కాడ కూడా అరగంట సేపు నిలబడితే కానీ ప్రసాదం దొరకలే. అక్కడికి పులిహోర అయిపోయింది, ఓన్లీ లడ్డు ఒకటే దొరికింది మాకైతే. అక్కడ వెనక్కి మనకి గోల్డెన్ టెంపుల్ అదంతా కనిపిస్తుంది కదా, దాని కిందనే ప్రసాదం అయితే అమ్ముతారు, పోయి తెచ్చుకోవాలి. అక్కడ ఫోటోలు దిగుదామంటే కూడా అక్కడేమో ఆవిడ కూర్చోయింది, ఇంకొక దగ్గరేమో ఇంకొక అతను కూర్చున్నాడు. ఖాళీయే లేవు. అక్కడ ఏదో మా కోసమే ఒకటి ఉన్నట్టుగా ఉంది. అక్కడ పోయి అయితే కాసేపు ఫోటోలు దిగిస్తే తర్వాత ఉన్న గుడి అంతా చూడొచ్చు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కనిపిస్తున్న స్టేజ్ అయితే దేవుడి కోసం అక్కడ కూర్చొని పిల్లలంతా పాటలు పాడుతున్నారు. అక్కడ మనం దూరం గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే లైన్లో వెళ్ళి మనం గుడి లోపలికైతే వెళ్ళాలి. గుడిలో దర్శనం అయిపోయాక అందరు బయటకు వచ్చి అయితే కూర్చుంటారు. ఇక్కడ ఇదంతా బయట ప్లేసే. అక్కడ బయట అయితే చాలా చల్లగా ఉంది, వర్షం పడ్డది, అసలు ఇంటికి రాబుద్దే అయితే లేదు గుడికాడ నుంచి, అంత బాగుంది. దగ్గరలో ఉంటే మాత్రం గుడికి సాయంత్రం వెళ్తేనే మంచిది, భలే చల్లగా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది. ఎండ టైంలో వెళ్తే మైండ్ అంతా ఫ్రీగా ఉండదు కాబట్టి చిరాకుగా ఉంటుంది. ఎక్కువ శాతం గుడికి వెళ్ళాలంటే సాయంత్రం పూటనే ప్రిపేర్ చేసుకోండి మంచిగా వెళ్ళేటట్టు. బయట అంతా లొకేషన్ ఎంత బాగుంది చూడండి, పైనుండి చూస్తుంటే మస్తుంది కదా. ఆ కొండలు, ఆ బిల్డింగులు, చిన్న ఇల్లులన్నీ, అంత పెద్ద బిల్డింగులు కూడా చిన్న చిన్న ఇల్లులాగా కనిపిస్తున్నాయి. మస్తు పెద్ద బిల్డింగులు. మనం కొండ మీద నుండి చూసేదానికి కింద నుండి చూసేదానికి చాలా మంచిగా కనిపిస్తుంది పైనుంచి అయితే. ఎవరు చూడు వీడియోలు ఫోటోలు చాలా మంచిగా తీసుకుంటున్నారు. అదంతా ఫొటోస్ షూట్కి అయితే భలే ఉంది. చూసారా ఆవిడ వాళ్ళ చిన్న బాబుకి ఎంత బాగా తీస్తుందో ఫోటో. గుర్తు ఉంటాయి అనమాట ఎప్పుడైనా తర్వాత చూసుకుంటే, అంత చిన్నప్పుడు మేము యాదాద్రి వెళ్ళాము, మా అమ్మాలు దించారు అని. చాలా తీపి జ్ఞాపకాలు, వీడియోలు అయినా ఫోటోలు అయినా. నాకైతే భలే ఇష్టం అబ్బా ఫొటోస్ అంటే. ఇలా వంకర తిరిగి ఉన్నాయి కదా స్తంభాలు, అవన్నీ అయితే లైట్లేని, నైట్ టైంలో అయితే భలే కనిపిస్తాయి. ఈ డోర్లు అయితే బంద్ ఉన్నాయి, ఏమి ఓపెన్ లేవు. మనకు దర్శనం అయిపోయిన తర్వాత ఈ డోర్లోకి వెళ్ళే బయటకైతే వస్తాము. అప్పుడు ఇక్కడ ప్రసాదం కూడా పంచోలు, ఇప్పుడైతే పంచట్లేదు. అంతా బయటకు వచ్చేసినాం. బయట అంతా ఇదంతా లొకేషన్ ఇలా ఉంది. అక్కడ చుట్టూ 3-4 పక్కలు ఉంటుంది కదా, ఒక్కొక్క పక్క ఒక్కొక్క దీనిలా ఉంది, చాలా చాలా బాగుంది. అక్కడ ఒక పెద్ద సెట్టర్ కూడా ఉంది, ఆ సెట్టర్కి ఇలా నామాలు ఉంటాయి. అక్కడ కూడా ఫోటోలు చాలా మంది దిగుతున్నారు. అదే ఆ సెట్టరు, అక్కడ నామాల్లాగా ఉంది కదా, అది ఓన్లీ ఫోటో షూట్ కోసమే పెట్టినట్టుగా ఉంది. మీకు తప్ప ఎవరికి రాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ప్రసాదంకి టికెట్లు తీసుకోవాలి మనం. ఫస్ట్ టికెట్లు తీసుకున్నాక ప్రసాదం ఇస్తారు. ఫస్టే అక్కడికి పైసలు పట్టుకొని వెళ్తే అయితే మనకేం ప్రసాదం ఇవ్వరు. ఆ డౌన్కి ఉంది చూసారా, డౌన్లో కట్టిపోయి టికెట్లు తెచ్చుకోవాలి. పులిహోర 20 రూపాయలు, లడ్డు 30 రూపాయలు, ఇంకా పెద్ద లడ్డు కూడా ఉంటుంది, అది 100 రూపాయలు అలా ఉన్నది. పిల్లలు అయితే ఎంత బాగా పాటలు పాడుతున్నారో, విన్ని కొద్ది వినాలనిపిస్తుంది. దర్శనం అయిపోయింది. గుడి అయితే చాలా బాగా చూసేసినాం. ఇంకా కిందకి వెళ్ళిపోతే బస్సులు ఉంటాయి మనకి. కొండ కిందకి వరకు అయితే వాళ్ళే ఫ్రీ బస్సులలో దించేస్తారు. అక్కడ నుంచి మనకి
అక్కడ నుంచి కూడా ఆధార్ కార్డు తెలంగాణది ఉంటే అవి కూడా బస్సులు ఫ్రీనే. యాదాద్రి చూసినాక స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్ళాము. దీని తర్వాత నెక్స్ట్ వీడియో స్వర్ణగిరి టెంపులే వస్తుంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది, చూడండి. ఇది స్వర్ణగిరి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.